దేశంలోని అన్ని కంపెనీలకు చెందిన కార్లపై 70,000 నుంచి అత్యధికంగా 1,57,000 రూపాయల వరకు రేట్లు తగ్గాయని ఎంపీ అరవింద్ తెలిపారు. రోడ్ ట్యాక్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుందని తెలిపారు. ప్యాకెట్ పాలపైన 5% నుంచి 0%, బ్రెడ్పై 5%, డైరీ ప్రొడక్షన్పై 18 నుంచి 5% వరకు కేంద్రం జీఎస్టీ తగ్గించిందన్నారు ఎంపీ అరవింద్. 99% గూడ్స్ పైన జిఎస్టీ తగ్గుముఖం పట్టింది. మీకు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జిఎస్టీ విధానం వల్ల పెద్ద రిలీఫ్. ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ రోజు టైం వరకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే భుజాలు అడుముకుంటుండే. జిఎస్టీ తగ్గినందుకే దాదాపు 4-5 రూపాయలు మిగులుతున్నాయి కుటుంబానికి. ఇప్పుడే కార్ షోరూమ్లు తిరిగిన, టూ వీలర్ షోరూములు తిరిగిన, ఎలక్ట్రానిక్ షోరూమ్లు తిరిగిన, సూపర్ మార్కెట్లు తిరిగిన, ఒక్కొక్క కార్ మీద సగటున 1,00,000 నుంచి 1,25,000. మళ్ళీ నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే 1,50,000 దాకా తగ్గుతుంది. టూ వీలర్ మీద 10,000, 15,000 ప్రతి టూ వీలర్ మీద. యాక్టివా మీద చిన్న బండి అది, దాని మీద కూడా 8,000. ఎంత తగ్గింది అది కరెక్ట్గా? 4-5 మోడల్ ఉన్నాయి యాక్టివాలు. 4-5,000 నుంచి 8,000 దాకా యాక్టివా మోడల్ మీద తగ్గింది. ఏం మాట్లాడాడు? దేశానికి బర్డెన్ పడలే. 7,000 కోట్లు ఈయనకి బర్డెన్ ఉంటే మన రాష్ట్రం 7,000 కోట్లు కేంద్రానికి కూడా నష్టపడుతుంది. అక్కడనేమో ప్రజలకి 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకి మనం ఇస్తున్నట్టు మేము సంతోషపడి పండగ చేసుకుంటున్నాము నవరాత్రిలో. ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వం 7,000 కోట్లు పోతున్నాయని ఏడుపు ముఖం పెట్టిండు, నెత్తి మీద గుడ్డేసుకొని. ఈ ముఖ్యమంత్రి ప్రజల మనిషేనా? ప్రజల మనిషి